ఓం అరుణాకిరణజాలైరజతసావకాశ విద్రుతజపటికా పుస్తకాభీతిహస్తాః ఇతరవరకరాఢ్యా పుల్లకల్హారసమస్తా నివవసతు మమ హృది బాలనిత్యకళ్యాణశీలా శారదా శారదాంబోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. మీ అందరి హృదయాల యందు భాసిస్తున్నటువంటి పరదేవతకు, మా హృదయాల యందు భాసిస్తున్నటువంటి పరదేవతకు అందరికీ సాష్టాంగ దండ ప్రణామ నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఆ జగన్మాత అయినటువంటి భారతీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. హరి ఓం. ఈరోజు నుంచి భారతీదేవి యొక్క వైభవం అంటే మనకి ప్రథమం భారతీదేవి, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి అని మనకి అమ్మవారి పంచనామాలు 5 నామాలు ఉన్నాయి. వాటిల్లో ప్రథమం భారతీదేవి, అమ్మవారి యొక్క భారతీ చతుశ్శతి అని ఈ యొక్క పరంపరలో ఉన్నటువంటి స్వామీజీలు మొదటి శంకరుల వారు కాశ్మీర పీఠం నుంచి సర్వజ్ఞపీఠం, కాశ్మీరంలో ఉన్నటువంటి సర్వజ్ఞపీఠాన్ని స్వామివారు అధిరోహణ చేసినప్పుడు అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని వస్తారు. అలా తీసుకొచ్చినటువంటిది భారతీదేవే. చందనదారు విగ్రహంతో తయారు చేసినటువంటి అమ్మవారు మొట్టమొదట శృంగేరిలో ఉండేటువంటిది. కాలక్రమంలో మన పీఠ పరంపర ఆద్యులు ఎవరైతే ఉన్నారో విద్యారణ్యుల వారు ఎంత గొప్పవారయ్యానంటే సాక్షాత్తు శంకరులే. ఎందుకనంటే అప్పట్లో శంకరాచార్యుల వారు బంగారు నిమ్మకాయల వర్షం కురిపిస్తే అమ్మవారిని వేడుకొని, వీరు భువనేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆ భగవతి పరదేవత అయినటువంటి భువనేశ్వరి అమ్మవారి ఉపాసనతో యావత్తు జగత్తు ఆవిడాధీనంలోనే ఉంటుంది. కాబట్టి అన్ని భువనాలు మనకున్నటువంటి 14 భువనాలన్నీ కూడా ఆ భువనేశ్వరి అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఆ జగన్మాతను ఉపాసన చేసి ఆ ఉపాసన మార్గం ద్వారా హరిహర్రాయలకి బొక్కరాయలకి విపరీతమైనటువంటి క్షామం వస్తే ఆ క్షామాన్ని తొలగించడం కోసం, ప్రజలందరికీ భిక్ష పెట్టడం కోసం విద్యారణ్యుల వారు శ్రీనివాస విద్య అనేటువంటి ఒక విద్యను ఒకటి ప్రేరణ చేసి భువనేశ్వరి అమ్మవారి అనుగ్రహం చేత బంగారు నిమ్మకాయల వర్షం కురిపించారు. అంత గొప్పవారు విద్యారణ్యుల వారు. ఇప్పుడు మనం శృంగేరిలో మనం చూస్తున్నటువంటి శారదాంబారిని స్వర్ణమయం చేత విగ్రహం చేయించి శృంగేరిలో ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత చందనదారు విగ్రహం అక్కడే ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు, గుంటూరులో మన మఠంలో ఆ చందనదారు విగ్రహం మనకు కనబడుతుంది. అక్కడ ఉన్నది భూగృహంలో చందనదారు విగ్రహం ఉన్నది ఇప్పటికీ కూడా. అయితే అంత గొప్పదైనటువంటి ఈ యొక్క భారతీయ అమ్మవారి యొక్క చతుశ్శతిని రోజుకొక శ్లోకం చొప్పున మనం తెలుసుకుందాం. ఎందుకనంటే శ్రీవిద్య సాంప్రదాయంలో శ్రీవిద్యను ఉపాసన చెయ్యాలి అనంటేనే ఎంతో యోగ్యత ఉండాలి. అనేక జన్మ సంప్రాప్తం జన్మ కర్మ సంబంధన, ఎన్నో జన్మల సుకృత పుణ్యఫలం ఉంటే కానీ శ్రీవిద్య ఉపాసనకి మనం ఉపక్రమించలేము. శ్రీవిద్య ఒకవేళ దొరికినా ఆ అర్హత లేని పక్షంలో ఆ శ్రీవిద్యను మధ్యలోనే వదిలేస్తారు చాలామంది. ఎందుకనంటే పరదేవతని ఉపాసన చెయ్యాలంటే ముందు తాను పరదేవత అవ్వాలి. తాను మాతృస్వభావాన్ని పొంది తర్వాత పరదేవత ఉపాసనకి ఉపక్రమించాలి. మనలో మాతృత్వ భావన మనకు కలగనంత వరకు కూడా శ్రీ విద్యను ఉపాసన చేయడానికి మనకు అర్హత లేదు. ఒకవేళ
మీ మీద అనుగ్రహం చేత సద్గురువు అనుగ్రహించినప్పటికీ ఆ పరదేవత అనుగ్రహం మీ మీద కలగదు. ఎందుకనంటే మాతృస్వభావం అంటే ఏంటి? బిడ్డని తల్లి ఎలాగ చూసుకుంటుందో, ఆ కన్న తల్లికి ఏ విధమైనటువంటి స్వభావం ఉంటుందో, ఆ కన్న తల్లికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా తల్లికి ఉండాలి. ఆ లక్షణాలన్నీ కూడా సాధకుడికి ఉండాలి. సాధకుడికి కానీ సాధకురాలకు కానీ ఉండాలి. ఒక తల్లికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఓపిక, శమము, దమము, ఉపరతి, తితిక్ష, వీటన్నిటిపైన పట్టు ఉండాలి. శమదమాదులపైన మనకి పట్టు రావాలి. ఊహాపోహ విచక్షణ మనకు ఉండాలి. ఓపిక ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ పరదేవత ఉపాసనకు మనకు అర్హులం కాదు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుందయ్యా అనంటే, ఎక్కడైతే క్రితం జన్మలో మనం ఆపేశామో అక్కడి నుంచి మళ్ళీ మనకి ఆ ఉపాసన అక్కడి నుంచే మొదలవుతుందని ఒక శాస్త్రవచనం. మన పెద్దవాళ్ళందరూ అదే చెప్తారు. మనకు పూర్వం ఉన్నటువంటి స్వామీజీలు కానీ పెద్దవాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్లో నుంచి మనం వచ్చాం కాబట్టి అక్కడ ఏదైతే ఎక్కడ ఆగిపోయిందో మన సాధన, అక్కడి నుంచే మళ్ళీ సాధన మొదలవుతుంది. అది నిజమైనటువంటి సాధన. మరి స్వామి అంతకుముందు చేసినటువంటి సాధన అంతా ఏమైపోతుందయ్యా అనంటే, అదంతా కూడా దీంట్లోకి రావడం కోసం మాత్రమే, అదంతా కూడా ఈ యొక్క మంచి సద్గురువును వెతుక్కోవడానికి కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. మరి స్వామి మేము క్రితంలో చేసినటువంటి సాధన అంతా వ్యర్థమా అనంటే వ్యర్థం కాదు. అదేది కూడా అవి కొంత శక్తిని ప్రసాదిస్తాయి. ఆ శక్తి ద్వారా ఈ యొక్క మళ్ళీ మనం శ్రీ విద్యలోకి ఎప్పుడైతే ప్రారంభం చేస్తామో, ఆ ప్రారంభం చేసినప్పుడు ఆ శక్తి ఈ శక్తికి తోడై నిన్ను సద్గతి పొందడానికి చాలా శీఘ్రంగా ఉద్యుక్తులను చేస్తుంది. అంత గొప్ప శక్తి శ్రీ విద్యోపాసన. శ్రీ విద్య ఉపాసన అంటే ఏంటి? శక్తి. శ్రీ అంటే అమ్మ, విద్య అనంటే అమ్మ గురించి తెలుసుకోవడం కోసం వెతుక్కునేటువంటి మార్గమే శ్రీ విద్య ఉపాసన. ఆ పరదేవతను వెతుక్కుంటూ సాధన చేయడమే నిజమైనటువంటి శ్రీ విద్యోపాసన. ఈ ఉపాసనలో ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారంగా శ్రీ విద్యను ఉపదేశం తీసుకోవాలి. అలా తీసుకున్న నాడే ఆ సాధనకి, చేసినటువంటి విద్యకి ఒక విలువ వస్తుంది. అది ఆ క్రమానుసారంగా మనం శ్రీ విద్యను ఉపాసన చేయాలి. మొదట గురుత్రయం, తర్వాత గణపతి, తర్వాత బాల. కలియుగంలో మనం ఈ యొక్క ఈతి బాధల నుంచి తప్పించుకోవాలి అని అంటే మనకు చండీ చాలా అవసరం. అటువంటి చండిని మన గురు పరంపరలో మన గురువరేణ్యులైనటువంటి స్వామీజీలు, పూర్వం స్వామీజీలు చండీని కూడా బాల తర్వాత చేశారు. అయితే ఈ బాలకి పూర్వ ఉత్తరాంగ దేవతలు ఉన్నారు, చండీకి కూడా పూర్వ ఉత్తరాంగ దేవతలు ఉన్నారు. ఇది అయిపోయాక పంచదశి, అది అయిపోయాక షోడశి, మహాపాదుక, పూర్ణపాదుక. ఇంతటితో శ్రీ విద్య సమాప్తమవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, స్వామి ఇదంతా చేయడానికి మాకు ఎన్నో జన్మలు పడతాయి అని అనుకోవద్దు. భక్తి శ్రద్ధ వినం శూన్యం. భక్తి శ్రద్ధ ఉంటే ఇవన్నీ అయిపోతాయి. కానీ భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, విచక్షణ లేకుండా, జ్ఞానం లేకుండా ఉపాసన చేయడం అనేటువంటిది ఎలకితోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదన్నట్టు, మిమ్మల్ని ఎంత సాధన చేసి వృద్ధి మేము మంత్రం ఇచ్చి ఆ మంత్రాన్ని సాధన చేయించినా సరే మన బుద్ధులు మారకపోతే, మన స్వభావాలు మారకపోతే ఎంత శ్రీ విద్య ఉపాసన చేసినా వ్యర్థమే. ఆ బుద్ధి మనకు మారాలి. ఆ బుద్ధి ద్వారానే, బుద్ధి మారితే మన మనస్సు, మన విచక్షణ వస్తుంది. విచక్షణతోటే జ్ఞానం వస్తుంది. జ్ఞానంతో ముముక్షత్వం వస్తుంది. ముముక్షత్వంతో మోక్షం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కలగాలి అని అంటే ముందు మనం మారాలి. మనం మారాలి అని అంటే గురువు చెప్పినటువంటి విధంగా వినాలి. శ్రీ విద్యలో ఇంకొక విశేషం ఏంటంటే, గురువు ఖచ్చితంగా
గురువు చెప్పినటువంటి మాటని ఆచితూచి తప్పకుండా ఆచరించాలి. శ్రీ విద్యలో ముఖ్యమైనటువంటి విషయం ఇది ఒకటి గమనించాలి మనం. గురుధిక్కారం చేసిన, గురు మాటను వినకపోయినా, గురువుని చెప్పినటువంటి మాటను పెడచెవిన పెట్టిన, గురువు చెప్పినటువంటి విషయాన్ని ఆచరించకపోయినా, గురువు గురించి ఎవరైనా చెప్పుడు మాటలు వింటుంటే అది విన్నా, గురువు గురించి మనం ఎక్కడైనా తప్పుగా ప్రచారం జరుగుతుంది అక్కడ మనం ఉన్నా పాపం వస్తుంది. కాబట్టి శ్రీ విద్యలో గురువుకి పరదేవతకి అభేద్యమైనటువంటి స్థితి. ఆయనే సాక్షాత్తు పరదేవత, పరదేవతే సాక్షాత్తు సద్గురుదేవుడు. కాబట్టి గురువు మాటని మనం ఆచరించాలి, గురువు మాటని మనం వినాలి. కానీ ఇవాళ కాలంలో కొంచెం బాల ఉపదేశం కాగానే వీళ్ళే పెద్ద గురువులు అయిపోతున్నారు, వీళ్ళే గురుత్రయాలు ఇస్తున్నారు, ఉపదేశాలు చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. కానీ అది తప్పు. పూర్ణ దీక్ష కాకుండా వేరే వారికి మంత్రం ఇవ్వడం మహాపాపం. వీడే సక్రమంగా చేయలేదు, ఇంకా వీడు పూర్ణదీక్ష సక్రమంగా కాలేదు, వీడే మంత్రం ఇస్తాడు వేరే వాడికి? వీడికే తెలిసిందే సగం అరాకొర, ఇంక పూర్తిగా తెలిసినటువంటి వాడికేం పూర్తిగా ఉపదేశం చేస్తాడు? కాబట్టి అది మనం గమనించాలి. గురువుకి పరదేవతకి అభేద్యమైనటువంటి స్థితి అనేది మనం గమనించాలి. ఆయనే సాక్షాత్తు పరదేవత. అమ్మవారు ప్రత్యక్షంగా చెప్పలేదు కాబట్టి పరోక్షంగా గురువు యొక్క స్వరూపంలో ఉండి మనకు తెలియజేస్తాడు సకల విషయాలన్నింటినీ. అది మనం గమనించుకోవాలి. కాబట్టి ఇటువంటి శ్రీవిద్యని గురుముఖతః ఎవరైతే ఆచరిస్తారో వారికి సద్గతి కలిగి మోక్షం తప్పనిసరిగా వస్తుంది. అమ్మ గుర్తుపెట్టుకోండి, శ్రీ విద్యోపాసన వల్ల జన్మరాహిత్యం వస్తుంది. కానీ మనం తప్పులు చేసి గురువు మీద నిందలు వేస్తే ఆ పాపం జన్మజన్మలకి వెంటాడుతుంది. గురువు మాటను ధిక్కారం చేసిన, గురువును వ్యతిరేకించిన, గురువుని దూషణాడిన, దుర్భాషలాడిన ఆ జన్మలాంతము కూడా ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు అలాంటి పనులు చేయకండి. మన దగ్గర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళైనా సరే, వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి పనులను చేయకూడదు. అసలు గురుదూషణ మహాపాపం. అటువంటి పనులు ఎవరు ఉపక్రమించకండి, అటువంటి పనులు ఎవరు చేయకండి దయచేసి. అయితే ఈ శ్రీ విద్యలో ఒక భాగమే ఈ యొక్క భారతీ చతుశ్శతి. ఇది మన పరంపరలో ఉన్నటువంటి ఒక స్వామివారు దీన్ని రచించారు. చదువుదాం. శ్రీరూపయకలా నిత్యం సర్వేషాం ప్రాణరూపిణి పూర్ణా పరాపరాకార సాపాయశ్చదంబికా. ఏకలా దేవీ స్వరూపముగానున్నదో, ఏది సకల జనుల యందును జీవప్రాణి సంజ్ఞులు కలిగి ఉన్నదో, ఏది సర్వపూర్ణముగా అంతటూ వ్యాపించియున్నదో, ఏది బ్రహ్మస్వరూపము ప్రకృతి స్వరూపము కలిగి ఉన్నదో అట్టిదే భారతీయమ్మ మనల్ని రక్షించుగాక. ఇది మొట్టమొదటి శ్లోకం. శ్రీరూపయా కళా నిత్యం సర్వేషాం ప్రాణరూపిణి పూర్ణా పరాపరాకార సాయాశ్చాత్ భారతాంబికా. కాబట్టి ఏదైతే దేవీ స్వరూపం ఉన్నదో, ఏది సకల జనుల యందును జీవప్రాణాది సంజ్ఞలు కలిగి ఉన్నదో, అంటే వారి ఆత్మలలో నిలిచి ఉన్నదో, ఏది సర్వపరిపూర్ణముగా అంతటా వ్యాపించి ఉన్నదో, ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది పరమాత్మనే. ప్రకృతి స్వరూపం అంతయు కూడా పరదేవత యొక్క స్వరూపమే. ప్రకృతి పురుషుల స్వరూపమే పార్వతీ పరమేశ్వరులు. మనం చూస్తున్నటువంటి యావత్ జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి మొత్తము పరదేవత యొక్క స్వరూపమే. అంతటా వ్యాపించిన ఏది బ్రహ్మస్వరూపము, మరి సాక్షాత్తు పరదేవత పరబ్రహ్మస్వరూపమే కదా, అటువంటి ప్రకృతి స్వరూపం కలిగి ఉన్నదో అట్టి భారతీయమ్మ మనల్ని రక్షించుగాక. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ భారతీయ అమ్మవారు సదా రక్షించుగాక అని కోరుకుంటూ ఇవాళతో ఈ శ్లోకం ఇక్కడితో ముగిస్తున్నాను. టైం అయిపోయింది. రేపు ఇంకొక రోజున రేపటి నుంచి పూర్ణంగా ఆ శ్లోకానికి అర్థము అన్నీ చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.